కక్కుడు వరంలో ప్రజలు నొప్పితో అరుస్తూ అదుపు లేకుండా ఏడుస్తూ హింసాత్మకంగా కొట్టుకుంటున్న ప్రదేశంలోకి అడుగు పెట్టడాన్ని ఆహించుకోండి. ఆత్మలు మానవ శరీరాల నుండి బయటకు పంపబడతాయని నమ్ముతారు. సందర్శకులు ఆకస్మిక మైకము, అధిక భయం మరియు కనిపించని ఉనికిని నివేదిస్తారు. భారతదేశంలో అత్యంత మర్మమైన మరియు దెయ్యాల ప్రదేశం అయిన మెహందీపూర్ బాలాజీ ఆలయానికి స్వాగతం. ఆలయం యొక్క డ్రోన్ ఫుటేజ్ భీకరమైన నేపథ్య ప్రభావాలు చూపచ్చు. కక్కుడు రాజస్థాన్లోని దిగ్గస జిల్లాలో ఉన్న మెహందీపూర్ బాలాజీ ఆలయం ఇక్కడ బాలాజీగా పూజించబడే హనుమంతుడికి అంకితం చేయబడింది. కానీ ఇది ఏదో ఒక ఆలయం కాదు, అతీంద్రియ శక్తులు ఆడుతున్నాయని చాలా మంది నమ్ముతారు. ఆలయ ప్రవేశ ద్వారం, భక్తులు మరియు ఆలయ పూజారుల చిత్రాలు చూపించు. కక్కుడు ఇక్కగడ్ మీరు నిజంగా చలిస్తున్న దాన్ని చూస్తారు. దెయ్యం పట్టిన వ్యక్తులు ఎడుస్తారు, గుర పెడతారు, తమను తాము కొట్టుకుంటారు. దెయ్యాలు నల్ల మంత్రం లేదా దెయ్యాల బారిన పడ్డారని నమ్మి కుటుంబాలు వారిని ఇక్కడికి తీసుకువస్తారు. ఆచారాలకు లోనవుతున్న దెయ్యం పట్టిన వ్యక్తుల యొక్క అస్పష్టమైన ఫుటేజ్ను చూపించు. కాకుడు ఈ చీకటి శక్తులను తరిమి కొట్టడానికి ఆలయం 3 ప్రధాన ఆచారాలను ఉపయోగిస్తుంది. అర్జీ భక్తులు బాలాజీకి లడ్డూలు, నల్ల నువ్వులు మరియు నూనెను నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ నైవేద్యాలు చెడు శక్తులను బలహీనపరుస్తాయని నమ్ముతారు. స్వామి దెయ్యం పట్టిన వారి కోసం కుటుంబాలు ప్రత్యేక పూజలు చేస్తారు, దైవిక సహాయం కోరుతారు. ఆలయ పూజారులు చేసే భూత వైద్యం. పూజారులు శక్తివంతమైన మంత్రాలు జపిస్తారు, అయితే తాంత్రికులు భూత వైద్యం చేస్తారు. పూజలు చేస్తున్న పూజారి కర్పూరం వెలిగించడం మరియు ట్రాన్స్లో ఉన్న భక్తులను చూపించు. కక్కుడు ఈ భూత వైద్యాల సమయంలో కొందరు బాధతో అరుస్తారు, మరికొందరు మూరపోతారు మరియు కొందరు కూలిపోతారు. వారి శరీరం నుండి ఏదో బలవంతంగా బహిష్కరించబడుతున్నారు. కాక్కుడు మెహందీపూర్ బాలాజీ ఆలయం యొక్క భయానక అంశాలలో ఒకటి మీరు వెళ్ళినప్పుడు ఏమి జరుగుతుంది. ఆలయ ప్రాంగణం నుండి నిష్క్రమించిన తర్వాత వెనక్కి తిరిగి చూడటం ఖచ్చితంగా నిషేధించబడింది. ఒకప్పుడు బహిష్కరించబడిన దుష్ట శక్తులు కొత్త శరీరంలోకి ప్రవేశించడానికి వేచి ఉండి ఆలయం చుట్టూ తిరుగుతాయని నమ్ముతారు. వెనక్కి తిరిగి చూడటం వారిని మీ వైపు ఆకర్షించవచ్చు. వెనక్కి తిరిగి చూడకుండా భక్తులు వెళ్లిపోతున్న స్లో మోషన్ ఫుటేజ్ను చూపించు. కక్కుడు ఆలయం నుండి ప్రసాదాన్ని ఇంటికి తీసుకెళ్లకుండా సందర్శకులు కూడా దూరంగా ఉంటారు, ఎందుకంటే అది ప్రతికూల శక్తిని కలిగి ఉంటుందని నమ్ముతారు. ఆలయ సందర్శన తర్వాత చేతులు మరియు కాళ్ళు కూడా కడుక్కోవడం తప్పనిసరి, మిగిలిపోయిన ఆత్మల నుండి తన్ను తాను శుభ్రపరచుకోవడానికి. శాస్త్రీ బుసిస్ ఆయాతమ చర్చ్. కాక్కుడు ఇక్కడ జరిగేది మానసికమని, సామూహిక ఉన్మాదం మరియు అతీంద్రియ శక్తులపై నమ్మకం ప్రభావితమవుతుందని హాస్పదులు వాదిస్తున్నారు. కానీ సపానికులు మరియు వేలాది మంది భక్తులు ఈ ప్రదేశం యొక్క శక్తితో ప్రమాణం చేస్తారు. నమ్మిన వారి మరియు సందేహాస్ ఇంటర్వ్యూను చూపించు. కాకుడు నిజమన్నా కాకపోయినా ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు, మెహందీపూర్ బాలాజీ ఆలయం పిరికివారికి కాదు. కాకుడు మీరు ఏమనుకుంటున్నారు? ఈ ఆలయం నిజంగా దెయ్యాలతో ఉందా లేక నమ్మకం యొక్క శక్తినా? మీరు ఈ ప్రదేశాన్ని సందర్శించడానికి ధైర్యం చేస్తారా? కింద వ్యాధ్యాలలో నాకు చెప్పండి. మరిన్ని వెన్నులో వణుకు పుట్టించే మిస్టరీల కోసం ఛానెల్కు సబ్స్క్రైబ్ చేయండి. అవుట్రో సంగీతం అండ్ ఆలయ